సంక్షేమము బటన్లు ఈ రెండు గురించి మాట్లాడుకుంటే 1,47,00,000 కుటుంబాలు కాబట్టి ఓట్లని పడిపోతాయి అనుకుని నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసి అక్కడతో ఆగిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓసీలందరూ పక్కన పెట్టారు, అలాగే బీసీల్లోనూ సగం మంది పక్కన పెట్టారు, దెబ్బతిన్నాడు. అయితే చేసినవి వచ్చిన పరిశ్రమలు చెప్పుకోలేకపోయాడు, డెవలప్మెంట్కి సంబంధించి చెప్పుకోలేకపోయాడు, ఒక ఉద్దానం లాంటిది దశాబ్దాల తరబడి సమస్యను పరిష్కరించింది చెప్పుకోలేకపోయాడు, స్కూళ్ళకి సంబంధించి బాగు చేసినవి చెప్పుకోలేకపోయాడు. సరే వాళ్ళకి చెప్పామంటే కనుక వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారని చెప్పి దిక్కుమాలిన ప్రచారం చేసుకున్నటువంటిది నడిచింది. నేను చెప్పింది అప్పుడు చెప్పా, ఎప్పుడు చెప్తా రాష్ట్ర ప్రయోజనాలకు. ఇప్పుడు అమరావతి బాగుందంటే బాగుంటుంది అంటే బాగుంటుందనే చెప్తాం. రాష్ట్రం బాగుపడాల, ఎవడ అధికారంలోకి వచ్చినా అది నా ఉద్దేశం. అది పక్కన పెడితే ఇప్పుడు బాల్య వివాహాల సందర్భంలో జగన్ సక్సెస్ అయ్యాడనడానికి సాక్ష్యం దేశంలో బాల్య వివాహాలు ఇప్పటికీ జరుగుతున్నటువంటి వాటిలో కర్ణాటక, అస్సాం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో అత్యధికంగా ఉన్నాయి. ఇది కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అధికారికంగా లోక్సభలో చెప్పినటువంటి అంశం. దేశంలో 2022లో 1,002 బాల్య వివాహాలు జరిగినాయి. బాల్య వివాహాల నిషేధ చట్టం కింద కేసులు నమోదు చేశారు. వీటిని నిరోధించేందుకు చట్ట ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఏపీలో అయితే 2022లో కేవలం 26 బాల్య వివాహాలు నమోదైనవి. ఇది కీలకమైనది. ఎందుకని అంటే గ్రామ వార్డు సచివాలయాలు వచ్చేటప్పటికి నేను చెప్పాను, వాలంటీర్లకి సచివాలయాలకు బోల్డ్ పనులు అప్పచెప్పారు, మహిళా పోలీసు వీళ్ళందరికీ అన్నది. అందువల్లనే ఈ 22 కూడా ఏ గిరిజన ప్రాంతాల్లోనో ముస్లిం సామాజిక వర్గం ఉండే ప్రాంతాల్లోనైతే ధైర్యం చేసి ఉండదు ప్రభుత్వం.